ఎవరు పాప నువ్వు? అడిగేది నిన్నే. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? చెప్పవేంటి? ఎవరు కావాలమ్మా? చెప్పవేంటమ్మా? చెప్పమ్మా. నిన్నే చెప్పు. చెప్పవేంటి? మీ అమ్మ వాళ్ళు ఎక్కడా? నిన్నేనమ్మా అడిగేది. చెప్పమ్మా. నిన్నే అడిగేది. ఎవరు నువ్వు? నిన్నే అడిగేది. చెప్పు, ఎవరు కావాలి నీకు? అరే నీ పేరేంటి? ఏయ్ మాట్లాడు. ఏయ్ చిన్న పిల్లని పట్టుకుని ఇందాక నుంచి ఏం అడుగుతున్నా చెప్పట్లేదు బాబు. కూర్చో. నీ పేరేంటి? ఆర్తి. పూజ. హాయ్ పూజ, ఏమైంది? ఫ్రెండ్కి జ్వరం వచ్చిందా? ఎక్కడుంటాను? ఏ స్కూల్ నీది? రెయిన్బో. రే, గాంధీనగర్ ఏరియాలో రెయిన్బో అనే పేరుతో డెఫినెట్ స్కూల్స్ ఏమైనా ఉన్నాయో కనుకో. పొన్ను ఊడిపోయిందేంటి? హరి అంటే మీరేనా? పూజని తీసుకెళ్ళడానికి వచ్చాం. ఏంటండి ఇది? వీళ్ళ అమ్మ నాన్న దగ్గర కంటే మీ దగ్గర ఎక్కువ ఉంటారు. వాళ్ళకంటే ఎక్కువ బాధ్యత మీకే ఉండాలిగా. సారీ అండి, ఇంకెప్పుడు ఇలా జరగనివ్వం. క్యూటీ. Madam, are you from Kathy Ad Agency? Yeah. Sorry, is calling you. Thank you. హలో. ఇంకో 5 నిమిషాల్లో మినిస్టర్ గారి ఇంటి దగ్గర నుంచి బయలుదేరుతున్నాం. ఏం పర్లేదు అల్లుడు, మీరు రండి. ఏర్పాట్లన్నీ ఓకేగా? మైండ్ బ్లోయింగ్. ఓకే. ఏంటి రోడ్డు మధ్యలో బళ్ళాపి? పిచ్చి పిచ్చుకుందా? తీయండి బళ్ళనే. జిల్లా కొత్త, ఇక్కడున్న అందరూ ఇంత సైలెంట్ గా చూస్తున్నారంటే మ్యాటర్ ఏంటో అర్థం కాలేదా? వస్తుంది మినిస్టర్, తీసుకొస్తుంది నా అల్లుడు. ఒక్క అరగంట ఆగితే విగ్రహం ఓపెనింగ్ అయిపోద్ది. అప్పటిదాకా వెయిటింగ్ చేయలేనంటే ఓ పని చేద్దాం. నీ కోసం ఇక్కడున్న వాళ్ళలో ఒక్కడిని, ఎవరినన్నా ఒక్కడిని హార్న్ కొట్టమను, బళ్ళు తీసేస్తాం. కొట్టమనండి సార్, కొట్టమను. ట్రాఫిక్ కాపీ రోడ్డు మధ్యలో డిస్కషన్ డ్రాప్ పెంచడం. ఇట్రా బలుపా.
మాస్క్ తీరా తీరా మాస్క్. పొల్యూషన్ కోసం కట్టుకున్నాను రా. మీ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి అయినా పాత కక్షలు ఉన్నాయి ఏంటి ముసుకేసుకుని కొట్టడానికి? అంబులెన్స్ కి దారి వాళ్ళని తెలియదురా. హలో, ఎవరు మీరు? ఇష్టం వచ్చేట్టు లోపలికి వస్తారండి. బయటికి వెళ్ళండి. అవుట్. Next month, Shailu is going to direct an ad. Congrats. Thank you, Kirti. All the best, Shailu. Thank you so much. Hey, who are you? ఏంటలా లోపలికొచ్చేసావు మేనర్స్ లేకుండా? Do you think this is a fish market? Security! ఇక్కడ కీర్తి ఎవరు? నేనే. నీ లవర్, వాడి పేరేంట్రా? తరుణ్. వాడికి వేరే అమ్మాయితో పెళ్లి. వాళ్ళ నాన్న పెళ్లి పనుల్లో ఉన్నాడు. మీ నాన్న నా దగ్గరున్నాడు. వాడికి నీ మీద ఎంత ప్రేమ ఉందో వాళ్ళ నాన్నంటే భయం కూడా అంతే ఉంది. పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా సైలెంట్ గా ఉంటే డాడీ సేఫ్ గా ఇంటికొచ్చేస్తాడు. కాదు పోలీసు మీడియా అని వెళ్తే. అర్థమైందనుకుంటా. వద్దనుకునే కొద్దీ కనపడుతుందంటే ఏదో ఉన్నట్టేగా. ట్రావెల్ అయితేనేగా తెలిసేది లవ్ యూ అంటదో సారీ అంటదో మళ్ళీ కనపడద్దో లేదో. హలో హలో, ఎవరండి? నీకెందుకు? అదే ఆ రోజు బైక్ నిన్న రోడ్ మీద మిమ్మల్ని ఒకసారి కలవాలి. కీర్తి, ఏంటి ఇది? శైలు ప్లీజ్ వెళ్ళిపో. నాకెవ్వరి సింపతి అవసరం లేదు. I just want to be alone. Don't cry. వద్దు, తరుణ్ లేని లైఫ్ నాకు అక్కర్లేదు. I'm not interested. నేను చెప్పేది విను. నా చావు ఏదో చేస్తారు కదా. కీర్తి ప్లీజ్, I'm feeling low. Are you feeling better? ఏంటి వరుసగా అందరూ రౌడీలా వస్తున్నారు నా లైఫ్ లో. పట్టపగలే బీర్లు తాగుతూ ఏడుస్తూ కూర్చుంటే అరచి నీ మెడలో తాళి కడతాడా? ఏదో ట్రై చేయాలిగా. ఏం చేస్తాం? అమ్మాయిలో జెన్యూన్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలుసు? సరే, నా మీద నమ్మకం ఉందా? ఎవడో ఏంటో తెలియకుండా ఎలా నమ్ముతారు? ఓకే, నేను బయలుదేరుతున్నానే. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని చూస్తే నమ్మాలనిపిస్తుంది. కంగారు పడుకో, నీ పెళ్లి నేను చేస్తాను, సరేనా? థ్యాంక్ యూ సో మచ్. అయ్యో, పేరు కూడా తెలియకుండా హక్ చేసుకున్నానేంటి? హరి. థ్యాంక్ యూ సో మచ్ హరి. ఎవడాడు? మా ఏరియానే బావా. సిటీలో దందాలకి సెటిల్మెంట్కి బాగా ఫేమస్. పేరు మహర్షి. మహర్ష? అదేం పేరురా? మనోడు యంగేజ్ లోనే లవ్ లో పడ్డాడు. అప్పుడే రిలీజ్ అయిన మహర్షి సినిమా హీరోయిన్ పేరు, మనోడు లవ్ చేసిన అమ్మాయి పేరు సుచిత్రే అవడంతో రెండిటికి బాగా కనెక్ట్ అయ్యి ఆ అమ్మాయి వెనకాల 4 ఏళ్ళు పిచ్చుకొక్కలా తిరిగాడు. ఫైనల్లీ ఆ అమ్మాయి ఈడికి హ్యాండ్ ఇచ్చి ఇంకోటి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. అప్పటి నుంచి రాత్రి 8 చాలు ఆ మహర్షి సినిమా పెట్టుకోవటం, ఈడో ఫీల్ అయిపోవటం.
ఇది బావాడి స్టోరీ. ఆయన హ్యాండిల్ చేయడం కష్టం, లైట్ తీసుకో. బాగా స్పైసీగా ఉండాలి, కారం కొంచెం ఎక్కువే. మహర్షి, నేను వచ్చేసాను. నీ ప్రేమను అర్థం చేసుకుని సుచిత్రగా వచ్చేసాను. హలో హలో హలో, ఎవరు? అవును, నా పేరేంటి? సుచిత్ర. పేరు చెప్పలేదా? సుచిత్ర. ఏ సుచిత్ర? మీ సుచిత్ర. లైన్ కట్ అయినట్టుంది. లేదు లేదు, ఫీల్ అవుతున్నాను. ఇంతకీ ఎలా ఉన్నావు? ఏదో ఉన్నాను. సారీ మహర్షి, నీ ప్రేమను అర్థం చేసుకునేసరికి నా పిల్లలు పెరిగి పెద్దోళ్ళు అయిపోయారు. వాయిస్ బ్రేక్ అవుతుంది. మళ్ళీ ఫీల్ అవుతుంది. మనం ఎలాగో కలవలేకపోయాం. ప్రేమ విలువ తెలిసిన నువ్వు నా కూతురు కీర్తి పెళ్లికి అటు తగ్గుతావని నేను అనుకోలేదు మహర్షి. కీర్తి నీ కూతురా? అవును. నాకు తెలీదురా. నువ్వు బాధపడకు, మన కీర్తి పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ సుచిత్ర. ఐ లవ్. థ్యాంక్ యూ సో మచ్ హరి. ఇట్స్ ఓకే. మహర్షిలో కూడా లవ్ సెంటిమెంట్ యాంగిల్ ఉండడం వల్ల కీర్తి వాళ్ళ నాన్ని సేఫ్గా పంపించేశాడు. పెళ్లి హ్యాపీగా జరిగిపోయింది. హరి, థ్యాంక్ యూ. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ కి. శైలు, నాన్నగారు వైజాగ్ వస్తున్నారా? ఇంట్లోనే ఉంటావుగా? నాకు ఆఫీస్లో మీటింగ్ ఉంది, చూస్తాను. అది కాదురా, బాయ్. నేను ఫోన్లో చెప్పింది వీళ్ళ గురించే శ్రీనివాసరావు గారు. బాబ్జీ గారని పేరు వినే ఉంటారు. ఈయనకుండే అలా ఉంటారు. మన జిల్లాలో అల్లుడి గురించి తెలియనాడు ఎవడుంటాడు చెప్పు. డైరెక్ట్ గా మ్యాటర్లోకి వచ్చేస్తాను బ్రదర్. కొత్త ఏం కాదు, జరుగుతున్నాయే. ఓ పెద్ద కంపెనీ ఢిల్లీ వాళ్ళది. కొండల మధ్య 400 ఎకరాల్లో రిసార్ట్ కట్టాలనుకున్నారు. అనుకుంటే అయిపోదుగా. అందుకే అల్లుడి గారిని కలిసి ఓ అండర్స్టాండింగ్ వచ్చేశారు. 35 మంది సంతకాలు ఎట్టేసి ఇచ్చింది పుచ్చేసుకున్నారు. మీరు కూడా మీ ఆ పొలం మాకమ్ముతున్నట్టుగా సంతకాలు ఎట్టాల్సిన పేపర్లు ఇవి. దీనికి అల్లుడు నిర్ణయించిన రేటు ఇది. సైన్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ మీ లైఫ్ ఏ ఇబ్బంది లేకుండా బతికేయచ్చు. కాదు లేదు అంటే వేరే విధంగా డీల్ చేయాల్సి వస్తుంది. ఏదో ముఖ్యమైన పని అన్నారు కదా అని నా పనులాప కూర్చున్నాను. విషయం ఇదని ఫోన్లోనే చెప్పుంటే కుదరదని అప్పుడే చెప్పేసేవాడిగా. ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? పద్ధతి లేనోళ్ళని, నాతో పనుందని కాదు, నాకు పరిచయం చేయడానికి కూడా తీసుకురకండి రావు గారు. ఒక్కో జాతికి ఒక్కో లక్షణం, ఒక్కో రకానికి ఒక్కో అలవాటు.
అమ్మాయి దగ్గరికి వెళ్దామా? వద్దులే, ఈసారి వచ్చినప్పుడు చూద్దాం. పోనీ. ఓయ్, నువ్వు రావట్లేదా? నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను. ఓకే. హలో హలో, ఎక్కడ శైలు? ఆఫీస్లో హరి. వాయిస్ డల్గా ఉంది. ఏం లేదు, జస్ట్ వర్క్ స్ట్రెస్. ఓ సరే, అయితే రేపు కాల్ చేస్తా. యాడ్ షూట్ కోసం రేపు గోవా వెళ్తున్నాను హరి. ఓ, ఎన్ని రోజులు? 5 days. టైం ఎంత అయింది? 11:30. ఏ? ఇంటికి వెళ్ళాలి హరి, రేపు షూట్కి సంబంధించి చాలా వర్క్ ఉంది. వర్షం చూస్తే తగ్గేటట్టు లేదు. కొంచెం తడుచుకుంటూ వెళ్ళిపోదాం. సైనస్ ప్రాబ్లం, తడిస్తే ఇంకంతే. తీసుకెళ్తానులే. ఓకే, గుడ్ నైట్. గుడ్ నైట్.